శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట కొత్తకర్ర చెరువు వద్ద సుమారు 300 ట్రాక్టర్ల చెత్త నిల్వ ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ చెత్తను వెంటనే తొలగించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన ముగిసిన తర్వాత తొలగిస్తామని అధికారులు చెప్పినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమీపంలో గ్యాస్ గోడౌన్ ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నర్సన్నపేట మేజర్ పంచాయతీ అండి. మొన్న సీఎం పర్యటన భాగంగా నర్సన్నపేటలో ఉన్న చెత్త మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్గా తయారు చేశారు. ఇది కొత్తకర్ర చెరువు అండి. ఇది కొత్తకర్ర చెరువులో మొత్తం వేస్తారు. ఈ కనీసం 300 టాటర్ల పైన ఉంటాయి తెచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ చెత్త వల్ల ఇక్కడ గాంధీనగరము, పురుషోత్తనగర్ కాలనీ వాసులు విపరీతమైన దుర్వాసనతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. మొన్న 14వ తారీఖున సీఎం పర్యటన భాగంగా 14వ తారీఖున ఇక్కడ వాసులు వెళ్ళి జిల్లా కలెక్టర్ కలవగా జిల్లా కలెక్టర్ గారు పంచాయతీ ఈవోను పిలిపించి తక్షణమే ఈ యొక్క చెత్తను ఎత్తించమని చెప్పగా నేటికి 15 రోజులు గడుస్తున్నా 15 రోజులు గడుస్తున్నా పంచాయతీ ఈవో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ పక్కనే గ్యాస్ ఆఫీస్ ఉన్నదండి. ఇక్కడ ముఖ్యంగా వేసుకుంటే ఏమైనా ఈ చెత్తకి ఎవరైనా మంట పెట్టినా ఏం పెట్టినా ఈ గ్యాస్ ఆఫీస్ ప్రమాదం వల్ల చుట్టుపక్కల ఉండే ప్రజలకి చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇటువంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అధికారులు? పంచాయతీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంత జిల్లా కలెక్టర్ గారు చెప్పినా సరే ఎందుకు పట్టించుకోవట్లేదు పంచాయతీ ఈవో అనేది నాకు అర్థం కాని విషయం. ఇక్కడ ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ప్రజల ప్రాణాలకు విలువ లేదా? ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని తక్షణమే ఈ యొక్క చెత్తని, ఈ చెరువుల్ని కాపాడకపోతే మనం నర్సన్నపేట ప్రజలకి అన్యాయం చేసే వాళ్ళం అవుతామని, నర్సన్నపేట ప్రజల ప్రాణాలకి ఇబ్బంది కలిగే అవకాశం ఇక్కడ చాలా ఉంది. తక్షణమే చర్యలు తీసుకొని ఇక్కడ ఈ క్లీనింగ్. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV.